హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు నేను కేరళ సంజీవని ఆయుర్వేదిక్ సెంటర్ లో ఉన్నారు. కేఎస్ఏసి హాస్పిటల్ ఫౌండర్, అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్ లో 28 సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ సాజీ డిసౌజా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. డాక్టర్ గారు, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆయుర్వేదిక్ మెడిసిన్ కన్నా ఇంగ్లీష్ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అని. అయితే రుమటైడ్ ఆర్థరైటిస్ విషయంలో నేను అసలు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఎందుకు వస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అండ్ ఇది ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్థరైటిస్ ఏంటి అని తెలుసుకుందాం. ఓకే, ఆర్థరైటిస్ అంటే ఐటిస్ అంటే ఒక వర్డ్ ని మనం స్ప్లిట్ చేసి అర్థం చేసుకోవడం మంచిది. ఐటిస్ అంటే ఉబ్బడం, శరీరంలో ఏ భాగం ఉబ్బితే కూడా దానికి ఐటిస్ అన్నది. ఇప్పుడు మన చెవి ఉబ్బితే ఓటైటిస్ అంటది, కిడ్నీ ఉబ్బితే నెఫ్రైటిస్ అంటది, లివర్ ఉబ్బితే హెపటైటిస్ అంటది. అలాగే జాయింట్ పేరు, రెండు ఎముకలు కలిసిన జాయింట్ పేరు ఆర్థో ఉండదు. ఆ ఆర్థో అని ఆ బోన్ జాయింట్ ఉబ్బడం ఈజ్ ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్ రకరకాలు ఉన్నాయి. ఓస్టియో ఆర్థరైటిస్ అని, పోలియో ఆర్థరైటిస్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని, ఓకే, రకరకాల ఆర్థరైటిస్ ఉన్నాయి. దీనిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అన్నది. డిసార్డర్ అంటే ఇది మనకి బయట నుంచి ఎక్కడో వచ్చేది కాదు, మన చేతి వల్ల ఎక్కువ శాతం వచ్చేది కాదు. ఇది వంశ పారంపర్యంగా రావడం ఒకటి. అవును. అదే విధంగా కొన్ని ఏంటంటే మన ఇమ్యూనిటీ కూలిపోయి రావడం కూడా ఉండదు. అంటే కొన్ని ఫీవర్స్ వచ్చినప్పుడు కొన్ని సంగతులు ఇన్ఫెక్షన్స్. ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్పెషాలిటీ ఏంటంటే బేసిక్ పొద్దున లేవగానే మొత్తం జాయింట్ టైట్ గా ఉండడం, పట్టేసి ఉండడం. ఈ చిన్న చిన్న జాయింట్స్ నుంచి పెద్ద పెద్ద జాయింట్స్ అన్ని ఇట్లా పట్టేసి ఉండడం, అస్సలు ఒక విధంగా ఒక స్టిఫ్నెస్, మార్నింగ్ స్టిఫ్నెస్ ఇస్ ద క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. తర్వాత ఏంటంటే దీనికి ఒక సిమెట్రీ ఉండవు. సిమెట్రీ ఏంటంటే ఈ చేతులు ఈ జాయింట్లు ఉబ్బడం జరిగింది, నొప్పి జరిగింది అనుకోండి, అదే విధంగా ఈ చేతులు ఈ వేళ్ళు ఈ జాయింట్లు రావడం జరుగుతుంది. ఓకే, ప్రారంభం నేను చెప్పేది. అదే విధంగా పొట్టన వేలు దగ్గర లేదా ఇన్న చిట్కిన వేలు ఎక్కడన్నా స్టార్ట్ అయింది అనుకోండి, అదే విధంగా యువతల ఇంకొక లెగ్ కూడా స్టార్ట్, అంటే సిమెట్రీ అన్నది. అలాగే ఇది ఇట్లా పెరిగి 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 ముందుకి స్ప్రెడ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జాయింట్కి ఫస్ట్ వచ్చింది అనుకోండి, ఈ జాయింట్కి వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ వచ్చింది అనుకోండి, ఈ జాయింట్ రిస్ట్కి వస్తుంది. మళ్ళీ ఎల్బోకి వచ్చింది, ఎల్బోకి వస్తుంది. సో ద సిమెట్రీ ఆఫ్ దిస్ థింగ్ ఆల్సో ఈస్ ఎ క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. మళ్ళీ ఈ ఆటోఇమ్యూన్ డిసార్డర్ అంటే ఇప్పుడు చాలా మంది పేషెంట్కి మాకన్నా అవగాహన ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మా బాడీ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం. అంటే ఇప్పుడు మన సెక్యూరిటీస్ పెడతారు కదా, మన విఐపీస్ పోతే తెలుసు కదా, బోల్డ్ మంది సెక్యూరిటీస్ ఉన్నాయి మమ్మల్ని అటాక్ ఎవరు చేయకుండా ఉండడం దానికి. ఇప్పుడే పుతిన్ గారు మోడీ గారు కలిసినప్పుడు చూడండి ఆ సెక్యూరిటీ బీఫింగ్ అప్. సో ఎందుకు అంటే వీళ్ళని కాపాడుకోవడానికి ఉన్నది. ఇదే విధంగా మా బాడీకి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. ఈ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజమే తిరిగి మమ్మల్ని అటాక్ చేయడం జరుగుతుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు నేను చెప్పాను చిన్న చిన్న జాయింట్స్ లో పెరగడం. సో దీనిలో ఎక్స్రేలో కనపడడం జరుగుతుంది ఏమేమి మార్పులు, ముఖ్యంగా రక్తములు కనపడడం జరుగుతుంది. బ్లడ్ టెస్ట్ లో కూడా తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్ లోనే ముఖ్యంగా తెలిసేది. అక్కడ ఈఎస్ఆర్ అని, ఆర్ఏ ఫ్యాక్టర్ అని, ఏసో టైటర్ అని, ఏఎన్ఏ ప్రొఫైల్ అని, క్రియాటిన్ లెవెల్స్, యూరిక్ యాసిడ్ లెవెల్స్, మన ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ ఆర్ఎఫ్టీ కానీ చేస్తే దీనిలో అన్నీ మనకు తెలుస్తుంది. ఈ జబ్బు ఎంతవరకు ముదిరింది, ఏమేమేమి రకంగా ఇది అడ్వాన్స్ అయింది, డ్యామేజ్ అయింది, అట్లా. సో ఇది ఒక నిర్ధారణ ఇదన్నమాట. సో మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్లోనే మోడర్న్ మెడిసిన్లో దీనికి ఈ రోజు వరకు వైద్యం లేదు. వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, స్టెరాయిడ్స్ ఇవ్వడము, ఇట్లా కొనసాగుతూనే పోతున్నారు. కానీ ఆయుర్వేదంలో చాలా మందికి తెలియదు చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ పెయిన్స్ అనేవి వచ్చాయంటే ఏజ్ త్రూ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఇంకా లైఫ్ లాంగ్ ఈ పెయిన్ ని భరించాల్సిందే, ఏ మెడిసిన్ వేసుకున్నా అప్పటికి రిలీఫ్ ఉంటుంది అని అంటూ ఉంటారు. శాశ్వత పరిష్కారం అనేది ఆయుర్వేదిక్ లో ఉందంటారా? అది మన కేఎస్ఏసి హాస్పిటల్లో ప్రతిరోజు జరిగిన ఒక ఇది వ్యవహారం. అంటే పాజిటివ్ ఉంది. అవును, మనకి ఇక్కడ ఏంటంటే మనది మాత్రం ఈ ప్రపంచ వ్యాప్తంగా మొన్న మనం
183 కంట్రీస్ ముందు తెలంగాణ ప్రభుత్వంది ఆధ్వర్యంలో హెల్త్ గురించి మాట్లాడడానికి ఇది లండన్లో మనం వెళ్ళడం జరిగింది మన టీం. సో అక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ప్రపంచంలో కేఎస్ఎస్సి హాస్పిటల్ తప్ప ఇక్కడ లేదు. సో మన ఇక్కడ ఏంటంటే ఏ పేషెంట్ వస్తే కూడా ఫస్ట్ మెడికల్ రిపోర్ట్, తర్వాత మెడికల్ రిపోర్ట్. సో నేను యాజ్ అ డాక్టర్ నేనేం మాట్లాడాలని అవసరం లేదు, పేషెంట్ మాట్లాడాలని అవసరం లేదు, కళ్ళు కనిపిస్తున్నాయి కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో అది చేసే ఏకైక ఆయుర్వేదిక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా. మొన్న దానికి ముందు మనం సౌత్ ఇండియా ఒక కాన్ఫరెన్స్ అటెండ్ చేయడం జరిగింది. అప్పుడు అర్థమైంది సౌత్ ఇండియాలో మనం మాత్రమే ఉంటుందని. తర్వాత ఆల్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ లో ఒకటి పోయినప్పుడు ఓకే ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేద ప్రపంచ ఇండియాలో మొత్తం మనమే ఉంటుందని అర్థమైంది. మొన్న లండన్ లో వెళ్ళి 183 కంట్రీస్ ముందు మనము వెళ్ళినప్పుడు తెలిసింది ప్రపంచవ్యాప్తంగా మనం మాత్రమే ఉంది ట్రీట్మెంట్కి ముందు, తర్వాత మెడికల్ రిపోర్ట్స్తో సలహా ట్రీట్మెంట్ ఇవ్వడం. అంటే మనకి ఇక్కడ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత నెగటివ్ అవుతుంది. రుమటాయిడ్ ఫ్యాక్టర్ 400, 500 ఆ రేంజ్కి ఉన్న వాళ్ళు మన క్రమేబీ చూస్తే అది 300, 200, 100, 50 అలా 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 తగ్గి మనం పర్మిసిబుల్ లిమిట్స్ మన నార్మల్ రేంజ్ లోపల రావడం 10 to 15 లోపల రావడం అనేది కనిపిస్తుంది. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ పెయిన్ తగ్గడం, అపార్ట్ ఫ్రమ్ మొబిలిటీ తిరిగి రావడం, ఇవి అన్నీ కాకుండా సైంటిఫిక్గా మెడికల్ ఎవిడెన్స్ ద్వారా జబ్బు తగ్గినట్టు ప్రూఫ్ మాకు వస్తుంది. సూపర్ అండి. సో ఇందాక మీరు చెప్తూ ఉన్నారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే కనుక సిమెట్రిక్ గా ఉంటుంది, ఏ హ్యాండ్ కి జరిగితే మళ్ళీ నెక్స్ట్ హ్యాండ్ కి అలా 2 legs కి అలా. సో ఇనీషియల్ గా ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ద్వారా కూడా ఇది జరుగుతుంది అనుకుంటూ ఉంటాం ఈ పెయిన్స్ అనేవి. సో ఎప్పుడు అనుమానించాలి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని? ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఏజ్ తో ఏం సంబంధం లేదమ్మా. ఏజ్ తో సంబంధం ఉన్నది ఓస్టియో ఆర్థరైటిస్, అరుగుదల సంబంధించిన ఆర్థరైటిస్. మనకి మోకాలు నొప్పులు, అరుగుదల యాంకిల్ జాయింట్ దగ్గర లేదా షోల్డర్ మేజర్ జాయింట్స్ కి వచ్చిన ఒక అరుగుదల సంబంధించిన ఆర్థరైటిస్ ఇస్ హిప్ జాయింట్ లాంటి వచ్చేది ఓస్టియో ఆర్థరైటిస్. అది ఏజ్ దిక్కలు వచ్చింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అసలు నథింగ్ టు విత్. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా వంశ పారంపర్యంగా వస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పేషెంట్ కానీ ఆ వ్యక్తి తన మదర్ కడుపులు ఉన్నప్పుడు మదర్ కానీ హై పవర్ అలోపతిక్ మెడికేషన్ వాడితే వాళ్ళది ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళది ఇది అయితే కూడా ఈ జబ్బులు ఇలాంటి జబ్బులు రావడం కనిపిస్తుంది. సెకండ్ ఏంటంటే నేను ముందు చెప్పిన హెరిటరీ ఫాదర్ మదర్ కి ఉండే లేదా ఫాదర్ తరతరాలు ఎవరికైనా ఉండే దానికి రావడం అనేది. మూడోది ఏంటంటే చికెన్ గున్యా లాంటిది కొందరికి వచ్చిన తర్వాత అప్పుడు ఏదో పెయిన్ కిల్లర్ వాడి కొంచెం ఇది అవుతుంది. ఇది మళ్ళీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ గా పరిణామం అవడం మనకు చాలా చూడడం జరుగుతుంది. మళ్ళీ మొన్న జరిగిన కోవిడ్ అని చెప్పుకొని అందరిని భయపడించి వ్యాక్సిన్ అనేది ఒక భూలోక తమాషా జరిగింది. సో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ మధ్య ఇమ్యూనిటీ కూలిపోయి ఇక్కడ ఇట్లా రకరకాల ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఏంటంటే ఇప్పుడు సోరియాసిస్ ఓకే వేరే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఇది అట్లాంటి ఎస్ఎల్ ఇలాంటి వేరే ఆటో ఇమ్యూన్ ఆస్తమా ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వచ్చి దానికి అనుబంధంగా సిస్టర్ డిసీజ్ లాగా అనుబంధంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడం జరుగుతుంది. సో ఇట్లా కారణాల ద్వారానే అంటే మన ఇమ్యూనిటీతో సంబంధించింది. సో ఇట్ ఇస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్, అందుకే అది అలా చెప్పడం జరుగుతుంది. సో ఇనిషియల్ స్టేజెస్ లో మీరు చెప్పినటువంటి ఈ సిమ్టమ్ తో పాటు ఇంకా ఏం గమనించవచ్చు అంటారు? మెయిన్ ఏంటంటే పొద్దున లేచినప్పుడు నేను ముందు చెప్పినట్టు టైట్నెస్, స్టిఫ్నెస్ అండ్ ఇది ఒక నరకమైన పెయిన్ అమ్మా. అంటే 24 hours మాకు పిచ్చిగా పెయిన్ ఉంటుంది. అది మళ్ళీ ఇప్పుడు చలికాలం కదా ఇంకా మరీ ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మన ఫిబ్రవరి మార్చ్ దాకా ఈ పేషెంట్ ఏ సర్కస్లు చేస్తే కూడా ఆ నొప్పి పిచ్చిగా ఉంటుంది. ఆ చిన్న మళ్ళీ తర్వాత చెయ్యి అటు ఇటు చేసి కాలు కొంచెం మూవ్మెంట్ చేసి లేదా వేడి నీళ్ళు కాలు దింపేసి చేయి పెట్టుకొని అట్లా కొన్ని చేసుకొని కొద్దిగా హాయిగా ఉంటుంది. సో ఇక్కడ మా హాస్పిటల్ అయితే నేను మన వ్యూవర్స్ కి చెప్పే సంగతి ఏంటంటే ఇక్కడ పెయిన్ కిల్లర్స్ లేదు, స్టెరాయిడ్స్ లేదు. ఆ జబ్బుని వేరు నుంచి మనం ఎలా క్లియర్ చేసి రావడం, అదేవిధంగా పేషెంట్ ఇమ్యూనిటీ పెంచి ఇలాంటి జబ్బుకి ఎలా డిఫెన్స్ చేయడం అనేది నేర్పించిన, ఎలా ఉండడం అనేది ఇలాంటి జబ్బులు రాకుండా మళ్ళీ వేరే ఏదైనా వస్తే వాళ్ళకి అది తట్టుకోవడానికి ఉన్న శక్తి ఇచ్చిన ఒక సంస్థ మన హాస్పిటల్. సూపర్ సార్. అయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్తున్నారు, అలాగే హెరిడిటరీగా కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ లో కావచ్చు, ఫ్యామిలీలో హెరిడిటరీ ఉంది ఆ సమస్య అన్నప్పుడు ఎలా జాగ్రత్త పడవచ్చు, ప్రివెన్షన్ ఎలా తీసుకోవచ్చు అంటారు ప్రాబ్లం రాకుండా? ఈ దీనిలో పెద్ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్, పెద్ద విలన్ ఏంటంటే మన చింతపండు. మన సౌత్ ఇండియన్ ఇంట్లో కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఇప్పుడు మన తమిళనాడు కానీ ఇట్లాంటి అన్ని స్టేట్ లో చింతపండుతో
పండుగ అన్నమాట మా వంటిట్లో. Correct. చింతపండు లేని ఒక్క కూర లేదు. ఇప్పుడు మాంసం ఇది చేసి కూడా ఇగురు చిగురు ఏదో చేస్తాడు. అంటే పులిపు లేకుండా మనకి నడవదు అనమాట. అవును. అదే మనం చెప్పడం జరుగుతుంది, అయ్యో అది పులిచిపోయింది ఇంకా అది తినకూడదని. ఆ కాంట్రరీ స్టేట్మెంట్ చూడండి. పుల్లగా అయిపోయిందంటే ఏదైనా తింటారా మనం? అవును, తిను. ఇప్పుడు పెరుగు కూడా పుల్లగా అయిపోయింది రెచ్చి అంటది, అయ్యో వద్దు పెరుగు పుల్లగా అయిపోయింది అంటది. ఇదే మనము పులుపు కోసం తిరుగుతున్నాడు అనమాట. సో పులుపు ఎక్కువ పులుపు వాడడం కూడా ఈ దీనిలో, అది కూడా చింత పులుపు ఎక్కువ వాడడం ఈజ్ అ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫర్ రుమటోయిడ్ ఆర్థరైటిస్, ఎనీ ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ ద బ్లడ్. బ్లడ్ని చిక్కగా చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ ముందస్తు జాగ్రత్తగా డయట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన చాలా మంది అంటారు డయాబెటీస్ కానీ ఇలాంటి ఆటోఇమ్యూన్ డిసార్డర్ కానీ ఫాదర్కి మదర్కి ఉంటే నాకు ఖచ్చితంగా వస్తుంది డయాబెటీస్ ఉంటే బీపీ ఉండే, అట్లా ఖచ్చితంగా ఇక్కడ లేదండి. మనం ఎలా ప్లాన్ చేసి ఎలా పోవడం ఛాన్సెస్ ఉంది, అంతే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మీరు అన్నారు? లైఫ్ స్టైల్లో కావచ్చు, ఫుడ్ లో కావచ్చు, ఎలాంటి డైట్ పాటించాలి? ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్ తినాలమ్మా. వన్ డే చేసిన ఫ్రెష్ ఫుడ్, వీలైనంత వరకు అమ్మ వండిన ఇంట్లో వండిన ఫుడ్, ఇంటి వంట తినాలి. ఈ హోటల్ వంటకి టేస్ట్ ఎక్కువ ఉంది, అమ్మ వంటకి ప్రేమ ఎక్కువ. సో ఆ ఇదిలో అది మాత్రం కాదు, మన ఇంట్లో మనకు ఏది పడుతుంది అని అమ్మకి తప్ప ఎవరికి తెలుసండి. హెల్దీగా హైజీనిక్ గా చేస్తారు అంతే కదా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అలవాటు పడిన ఇంట్లో ఉన్న భోజనం కదా. సో ఇంటి భోజనం అది తీసుకోవడం, ఎప్పుడు ఫిట్ గా ఉండడం, ఎక్సర్సైజ్ చేసి మన బాడీని ఫిట్ గా చూసుకోవడం, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలో మెయిన్ గా డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది చాలా ముఖ్యం అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఆయుర్వేదిక్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు ట్రీట్మెంట్ చెప్పకూడదమ్మా మీడియాలో కూర్చొని. చాలా మంది మూర్ఖులు అలా చేస్తున్నారు, అంటే అది నేరం, అది దట్ ఈస్ అ బిగ్గెస్ట్ క్రిమినల్ అఫెన్స్. ట్రీట్మెంట్ ఎప్పుడు మీడియాలో కూర్చొని చెప్పకూడదు. ఎందుకంటే చెప్పొచ్చు రెండు సిచ్యువేషన్. ఎక్కడ అంటే నాకు ఇప్పుడు మీరు అంటే నాకు చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీ డాక్టర్ నేను అనుకోండి, నాకు చాలా మీ గురించి కంప్లీట్ తెలుసు. మీరు ఎక్కడన్నా దూరం ఉన్నప్పుడు ఐ క్యాన్ ఎలక్ట్రానికలీ ట్రీట్ యూ ఓవర్ ద ఫోన్, ఓవర్ ద వీడియో కాల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఎందుకంటే మీ చరిత్ర మొత్తం నాకు తెలుసు కాబట్టి. సెకండ్, మీరు నాకు తెలియదు, బట్ ఇన్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ యూ జస్ట్ కాల్డ్ అప్ ద డాక్టర్ టు అస్ అ లైఫ్ సేవింగ్ కింద నన్ను అడ్వైస్ చేసుకోవచ్చు. ఇవి రెండు తప్ప ఇప్పుడు కొన్ని ఛానల్స్లో కొందరు కూర్చొని తలనొప్పి ఉందా అండి, ఇవి పట్టుకుని రండి, ఇది పట్టుకుని రండి, అది చేసుకోండి, ఇది ఇట్లా కలపండి, ఇది ఇట్లా చేయండి, ఇది ఇట్లా తాగండి. మనం ఏంటంటే ఒక బట్టలు కొనడానికి పోతే 10 సార్లు ఆలోచిస్తాడు, ఏ షాపులు బాగుంటుంది, ఆ రంగు మనకి సూట్ అవుతుంది, మెటీరియల్ మనకి సూట్ అవుతుంది, అన్ని చేస్తున్నాడు. హెల్త్ వచ్చినప్పుడు టీవీలో ఏదన్నా జోకర్ కూర్చొని ఏదన్నా చెప్తే అదన్నీ మనం కొట్టేస్తాం. దయచేసి అలా చేయబాకండి, ఎందుకంటే మీ హెల్త్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గో టు అ క్వాలిఫైడ్ లెర్న్డ్ డాక్టర్. చాలా మంది డిగ్రీ కూడా లేకుండా అండి, ఒక మెడికల్ డిగ్రీ కూడా లేకుండా కొందరు టీవీలు కూర్చొని ఏదేదో చెప్తున్నాడు, అండ్ టీవీలో వస్తుందని పాపం మనిషిని నమ్మిపోతున్నాడు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఛానల్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ పర్సన్. Okay, that was, it is India, many things are happening, but now the present government, I am talking from the center, ఇలాంటి క్వాక్స్ని మొత్తం తీసి బయటపడేస్తున్నారు. దెర్ ఇస్ అ హ్యూజ్ చెక్ అండ్ మెషర్స్ ఆర్ ఇన్ ప్లేస్. సో క్వాకరీ ఇన్ మెడికల్ సిస్టమ్ ఇస్ గోయింగ్ టు బి ఎరాడికేటెడ్ ఇన్ దిస్ కంట్రీ. అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిందనుకోండి, రివర్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయా ప్రతి ఒక్కరికి? లేదు కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ మాత్రం ఇంపార్టెన్స్ ఉంటుంది? అమ్మ 100% అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. పుస్తకాలు చదవడానికి బాగుంటుంది కానీ మీరు 100% చదివారా? చదువుకున్నాను. 100% అంటే ఇంకా 90%. మీరు భగవంతుడి దగ్గర పోయి పూజిస్తాడు, ప్రార్థిస్తాడు, 100% ఇస్తున్నాడు ఆ దేవుడు. ఓకే, so try our best because we are science students కదా. సైన్స్ చేసేప్పుడు మనం ఏం చేయాలంటే ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్ మనం ఇప్పుడు దాకా ఉన్న హిస్టరీ ప్రకారం మనం జబ్బుని తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది మనకి కళ్ళు ముందు చూడడం జరుగుతుంది. అండ్ కొందరు ఏంటంటే చిన్న జ్వరంతోనే కూలిపోతున్నాడు, కొందరు క్యాన్సర్ వస్తే కూడా ఫైట్ చేసి బయటకు వస్తున్నాడు. సో ఆ జబ్బు కాదు విషయం, ఆ పేషెంట్ ది మెంటల్ కండిషన్, ఫిజికల్ కండిషన్, ఇమోషనల్ కండిషన్, కరెక్ట్. ఆ పేషెంట్ డాక్టర్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్, నమ్మకం, వాళ్ళ మధ్యలో ఉన్న ఒక జర్నీ, అంటే అదొక గివ్ అండ్ టేక్ ఫార్ములా అనమాట. డాక్టర్ పూర్వములు చేసినట్టు మన ఏదేదో చేసినట్టు కాదమ్మా, ఇదేంటంటే సైన్స్ గా వెళ్ళడం, శాస్త్రీయంగా మనకి జబ్బు నుంచి బయటకు రావడం. సో ఈ పేషెంట్ డాక్టర్ మధ్యలో ఉన్న ఒక జర్నీ అని ఉంటుంది. ఆ జర్నీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానిలో
ఆ కరెక్ట్ వాళ్ళది ఆ మ్యాచ్ సెట్ అయింది అనుకోండి, దట్ ఈస్ హ్యాపీ ఎండింగ్. అదే సో ఫైనల్లీ కేరళ సంజీవని ఆయుర్వేదిక్ లో అసలు రుమటైడ్ ఆర్థరైటిస్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే అమ్మా, ట్రీట్మెంట్ వచ్చే విషయంలో ఏంటంటే మనకి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం కానీ స్టెరాయిడ్ ఇవ్వడం కానీ ఉండదు. మనం ముందే చెప్పినట్టు ఇమ్యూనిటీని, పేషెంట్ ఇమ్యూనిటీ పెంచి తీసుకొచ్చి ఆ బ్లడ్ని సున్నితంగా చేయడం, ఆ బ్లడ్ ఉన్న చెడు ఇదన్నీ క్లియర్ చేసి పోవడం. సో దానికి ఉన్న మెడికేషన్, దానికి ఉన్న ట్రీట్మెంట్స్, ఓకే, బాడీలో ఈ ఇన్ఫ్లమేషన్ ఉన్న మన ఈ సైనోవిల్ ఎరోడ్ అయిన దీన్ని మళ్ళీ రిపేర్ చేయడము, చిన్న చిన్న జాయింట్స్ నుంచి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి రావడం, అదన్నీ మెడికేషన్ ట్రీట్మెంట్ ద్వారా చేయడం జరుగుతుంది. అండ్ ఈ బయట ఉన్న ఇది మాత్రం కాకుండా లోపల ఆ రక్త పరీక్ష నేను ముందు చెప్పినట్టు మంచి రక్తం చెడిపోతుంది. ఇక్కడ మెనీ టైమ్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ కి హిమోగ్లోబిన్ లెవెల్ చాలా తగ్గిపోతాయి. మన ఈ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత నుంచి ఆ హిమోగ్లోబిన్ పెరగడం, ఈఎస్ఆర్ లాంటి ఎలక్ట్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అది చాలా వరకు తగ్గి రావడం, ఆర్ఏ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అనుకోండి అది తగ్గి రావడం, నేను ముందు చెప్పినట్టు ఏఎస్ఎఫ్ ఫ్యాక్టర్, ఏఎస్ఎఫ్ టైటర్, ఏఎన్ఏ ప్రొఫైల్ ఇలాంటి చాలా ఉంటుంది, సి రియాక్టివ్ ప్రోటీన్స్, యాంటీ-సిసిపి ఇలాంటి లెవెల్స్ అన్ని మన కంట్రోల్కి రావడం ఒకవేళ అది ఎక్కువ ఉండే. సో అలాగే ఇంకొక ఇదిలో ఆర్ఏ అనేది బాకీ అన్ని ఇదిగా ఉంటుంది కానీ ఆర్ఏ మాత్రం నెగటివ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సీరో నెగటివ్ ఆర్థరైటిస్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అలా కూడా ఉంది, ఆర్ఏ నెగటివ్ ఉంటుంది కానీ బాకీ అన్ని లక్షణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో అవి కూడా బ్లడ్ రిపోర్ట్ చూసుకొని పేషెంట్ తగ్గించి రావడం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వీ డూ అండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే అండి, వెల్కమ్. సో చూసారు కదండి, ఆయుర్వేదిక్ లో కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ కి ఎస్పెషల్లీ కేరళ సంజీవని ఆయుర్వేదిక్ సెంటర్ లో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కి చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది. అండ్ అలాగే పెయిన్ కిల్లర్స్ అయితే యూజ్ చేయమని చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ కాబట్టి ఆ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి, బాడీని స్ట్రాంగ్ గా చేయడానికే ఎక్కువగా కూడా వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే చాలా మంది కూడా ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల రుమటైడ్ ఆర్థరైటిస్ ని జయించారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపించేటువంటి నంబర్స్ కి కాల్ చేయండి. రుమటైడ్ ఆర్థరైటిస్ మాత్రమే కాదండి, 28 years నుంచి కూడా డాక్టర్ గారు చాలా ఎక్స్పీరియన్స్ తో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదిక్ రూపంలో చేయడం జరిగింది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాటికి ఆయుర్వేదిక్ లో మీరు సొల్యూషన్ వెతుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా కేరళ సంజీవని ఆయుర్వేదిక్ సెంటర్ కి ఒక్కసారి రండి. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.